కమిటీ తన నివేదికను పార్టీ ముఖ్య నేతలకు అందించనుంది. మీనాక్షి మహేష్ గౌడ్కు క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖపై వచ్చిన ఆరోపణలు పార్టీకి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించారన్న అంశాలను కమిటీ పరిశీలించినట్లు తెలుస్తోంది. విచారణలో వెల్లడైన అంశాలను నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. కమిటీ నివేదిక ఆధారంగా పార్టీ అధిష్టానం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారడంతో క్రమశిక్షణ కమిటీ నివేదికపై ఆసక్తి నెలకొంది. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధమైంది. మంత్రి వ్యవహార శైలిపై విచారణ చేపట్టిన క్రమశిక్షణ కమిటీ తన నివేదికను పార్టీ ముఖ్య నేతలకు అందించనుంది. మీనాక్షి మహేష్ గౌడ్కు క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖపై వచ్చిన ఆరోపణలు పార్టీకి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించారన్న అంశాలను కమిటీ పరిశీలించినట్లు తెలుస్తోంది. విచారణలో వెల్లడైన అంశాలను నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. కమిటీ నివేదిక ఆధారంగా పార్టీ అధిష్టానం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారడంతో క్రమశిక్షణ కమిటీ నివేదికపై ఆసక్తి నెలకొంది. ఈ అంశంపై మరిన్ని వివరాలని తెలంగాణ బ్యూరో చీఫ్ మూల శ్రీనివాస్ అందిస్తారు. మూల శ్రీనివాస్, మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ రోజు వివరాలేంటి? జ్యోతి, ఖచ్చితంగా ఇది ఒక అంశం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొండా సురేఖపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే కాంగ్రెస్ కమిటీ మరి క్రమశిక్షణ కమిటీ కావచ్చు అనే ఒక ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో రేపు అనగా ఆగస్టు 25న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక వన మహోత్సవం కార్యక్రమంపై అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అటవీ అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. మరొక వైపు ఆమె పార్టీ మారుతారు, తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు, మరోవైపు మంత్రి పదవి నుంచి కాంగ్రెస్ బర్తరఫ్ చేస్తుంది, లేకుంటే ఆమె రాజీనామా చేస్తారు. ఇలాంటి అంశాలపై ఒక సస్పెన్స్ కొనసాగుతున్న సమయంలో ఆమె తన నివాసం నుంచి మరి జూమ్ ద్వారా మరి ఇక జిల్లా కలెక్టర్లతో కావచ్చు, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం, పిసిసిఎఫ్ వినయ్ కుమార్ అరణ్య భవన్ నుంచి మరి సమావేశంలో పాల్గొనాలి. అదే క్రమంలో జిల్లా కలెక్టర్లు తర్వాత అటవీ శాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనాలని చెప్పడం, అదే క్రమంలో ఆమె నివాసం నుంచి కూడా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి రేపు జరగబోయే వన మహోత్సవం విషయంలో మరి ఆమె ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్న ఏర్పాట్లు కావచ్చు, జిల్లాల వారీగా పురోగతిపై మంత్రి కొండా సురేఖ సమీక్షించడం మరి ఇది కొంత ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ప్రజల విస్తృత భాగస్వామ్యంతో ప్రత్యేక వన మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని మంత్రి ఆయా శాఖల అధికారులకు దిశానిర్దేశం చేయడం కావచ్చు. సో ఒకవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే బట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కావచ్చు, తర్వాత కొండా సురేఖ ఇష్యూ కావచ్చు, అదే క్రమంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కావచ్చు, ఇలాంటి అంశాలపై అన్నిటిపై కూడా మాట్లాడే అవకాశం ఉంది. అదే క్రమంలో మరి యుఎస్ పర్యటన నేపథ్యంలో బీజేపీలో ఉన్న మరి విదేశాంగ శాఖ అతను సీఎం రేవంత్ కి అనుమతి ఇవ్వకపోయిన అంశం కావచ్చు. మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 4 గంటలకు మాట్లాడబోతున్నారు. సో ఈ అంశంలో ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో కొండా సురేఖ అంశంపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారన్నది కూడా సస్పెన్స్ గా మారింది. ఈ క్రమంలోనే ఆమె ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసి రావడం, తర్వాత ఈ రోజు ఆమె అధికారులతో మరి జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడం కావచ్చు. మొత్తానికి ఈ అంశంలో కొండా సురేఖ విషయంలో పార్టీ కావచ్చు, మరి ప్రభుత్వం కావచ్చు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది మాత్రం మరి వేచి చూడాల్సి ఉంటుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఒకే ఒక్క భేటీ